మొత్తానికి తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. ఆయన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆర్లేకర్ ఆహ్వానించిండు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ దీనికి ముందు జరిగిన హైడ్రామా అస్సలు దారుణం అంటే దారుణం. భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థ మీద దగ్గర దగ్గర 4-5 దశాబ్దాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా ఆ వ్యవస్థ మారట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆ వ్యవస్థను ఉపయోగించుకునే తీరు కూడా మారట్లేదు. ఏ రాష్ట్రంలో ఒక పార్టీకి లేదంటే ఒక అలయన్స్కి మెజారిటీ రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది. సో దీనివల్ల 2 లాభాలు. ఒకటి ఏంటంటే ఇంకోసారి ఎలక్షన్స్కి పోవాల్సిన అవసరం ఉండదు, అంటే ప్రజాధనం వృధా కాకుండా అడ్డుకోవచ్చు. రెండోది ఏంటంటే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని తొలగించవచ్చు. ఈ 2 లాభాలు ఉంటాయి కాబట్టి ఏ గవర్నర్ అయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత కొంత టైం ఇచ్చి ఆ లోపు బల నిరూపణ చేసుకోమంటారు. ఆ లోపు ఈ ఏర్పడ్డ గవర్నమెంట్ మిగతా పార్టీలతో చర్చలు జరుపుకొని వాళ్ళకి ఏమైనా మద్దతు కూడగట్టుకొని అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటే సరిపోద్ది. కానీ ఒక్కసారి తమిళనాడు పరిస్థితి చూస్తే మొత్తం 234 సీట్లకి టీవీకేకి 107 వచ్చినాయి, డిఎంకేకి 60, ఏఐఏడిఎంకేకి 47 సీట్లు వచ్చినాయి. సో ఈ పెద్ద పార్టీలను పక్కన పెడితే ఒకసారి చిన్న పార్టీల సంగతి చూస్తే కాంగ్రెస్ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిబిఐకి 2 సీట్లు వచ్చినాయి. డిఎంకే ఏఐడిఎంకే పూర్తిగా టీవీకే రాజకీయ సిద్ధాంతాలకు విరుద్ధం కాబట్టి అవి కలిసే అవకాశం లేకున్నా ఈ 107 సీట్లతో పాటు ఈ మిగతా చిన్న చిన్న సీట్లన్నీ కలిపితే మ్యాజిక్ ఫిగర్కి దాటిపోతాయి, అంటే 118 సీట్ల కంటే దాటిపోతాయి. అయినప్పటికీ కాంగ్రెస్ తన 5 సీట్లతో టీవీకేకి మద్దతు ఇచ్చింది, అంటే 107 + 5 112. అంటే ఇంకా మెజారిటీకి కేవలం 6 సీట్ల దూరంలో ఉంది టీవీకే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గవర్నర్ వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి. అవన్నీ పక్కన పెట్టి 118 మందితో సంతకాలు తీసుకురా తర్వాతనే ఆహ్వానిస్తా అనడం మాత్రం చాలా అంటే చాలా తప్పు. ఇప్పుడు ఫైనల్గా పిఎంకే కూడా మద్దతు ఇచ్చింది. వాళ్ళ 4 సీట్లు కూడా యాడ్ కావడంతో మొత్తం 116కు చేరుకుంది టీవీకే బలం. ఇప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేసిండు. కానీ ఇదేదో ఈ హైడ్రామా అంతా లేకుండా ఇమీడియట్గా ఎప్పుడైతే విజయ్ వెళ్ళి గవర్నర్ గెలిచిండో వెంటనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానిస్తే అద్భుతంగా ఉండేది. గవర్నర్ వ్యవస్థకున్న మచ్చ కొంచెం తొలగిపోవడానికి అవకాశం ఉండేది.